దర్శకులకి హ్యాండ్ ఇవ్వటంలో అల్లు అర్జున్ టాలీవుడ్ రణ్వీర్ అనిపించుకుంటున్నాడా? తన దగ్గరకు వచ్చేసరికి దర్శకులు ప్రూవ్ చేసుకుని ఉండాలా? గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ హ్యాపీనెస్ ఇస్తోందా? అల్లు అర్జున్ వదిలేస్తే సినిమా హిట్టా? దర్శకులు ప్రూవ్ చేసుకుంటేనే, లేదంటే ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేశాకైనా సరే దర్శకులకు హ్యాండ్ ఇచ్చేస్తున్నాడు అల్లు అర్జున్. వేణు శ్రీరామ్ నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ వరకు బన్నీ బాధితులే. కరోనా బిఫోర్ వేణు శ్రీరామ్తో ఐకాన్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే పట్టాలెక్కలేదు. కథ నచ్చకే బన్నీ క్విట్ అయ్యాడని టాక్. కొరటాల శివతో AA21 అనౌన్స్ చేసిన బన్నీ ఆచార్య డిజాస్టర్ కావడంతో దర్శకుడిని పక్కనబెట్టి సుకుమార్ని లైన్లో పెట్టాడు. స్టైలిష్ స్టార్ కాదనడంతో తారక్ను సెట్ చేసి దేవరతో హిట్ కొట్టాడు కొరటాల. వేణు కొరటాల వర్కింగ్ స్టైల్ అలవాట్లేదు కాబట్టి బన్నీ తిరస్కరించాడనుకోవచ్చు. కానీ అతని ఖాతాలో 3 బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కు హ్యాండ్ ఇచ్చాడు బన్నీ. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం బ్లాక్ బాస్టర్ హిట్స్ తర్వాత గురూజీతో 4th మూవీకి కమిట్ అయ్యాడు ఐకాన్ స్టార్. అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేశాడు. మైథాలజీ మూవీ చేయాలనుకున్నాడు త్రివిక్రమ్. కానీ గుంటూరు కారం ఆశించిన విజయం సాధించకపోవడం, పుష్ప చిత్రాలతో అల్లు అర్జున్ రేంజ్ పెరగడంతో పాన్ ఇండియా అనుభవం లేదన్న కారణంగా గురూజీని పక్కన పెట్టేశాడు బన్నీ. త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ ఎట్టకేలకు తారక్ చెంతకు చేరింది. రీసెంట్లీ అనౌన్స్ చేశారు. ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ. ఎందుకంటే బన్నీ ఇవే కాదు, గతంలో చాలా హిట్ సినిమాలు వదిలేసుకున్నాడు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, బొమ్మరిల్లు, 100% లవ్, టెంపర్ కథలు ఫస్ట్ బన్నీ దగ్గరికెళ్లినవే. బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ సినిమాలు చేయలేకపోయాడు. బన్నీ వదిలేసుకున్న ఈ సినిమాలన్నీ హిట్స్ పడ్డంతో గాడ్ ఆఫ్ వార్ కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఇప్పటి నుండి ఫిక్స్ అయిపోతున్నారు తారక్ ఫ్యాన్స్. మరి ఈ ఎస్టిమేషన్స్ ఎంతవరకు కరెక్టో తేలాలంటే ఇంకొన్నేళ్లు ఆగాల్సిందే. ప్రభాస్ తన మూవీ కన్నా ఇతర సినిమాల ప్రమోషన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ ఈసారి చేసిన ప్రమోషన్ సంథింగ్ డిఫరెంట్. ఆ మూవీని ప్రమోట్ చేయడంతో పాటు ఏదైనా క్లూ ఇచ్చాడా? కల్కి 2లో దీపికా పదుకొనే ప్లేస్లోకి ఆ బ్యూటీ రాబోతుందా? డీపీతో పోటీగా రెమ్యునరేషన్ పెంచేసిందా? ప్రభాస్ అడగ్గానే చిన్న పెద్ద అని తేడా లేకుండా సినిమాను ప్రమోషన్ చేసేస్తూ ఉంటాడు. సినిమాకు ఏదో విధంగా తన వంతు సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. టాలీవుడ్ కే పరిమితమైన ఈ వాడకం బాలీవుడ్ కు పాకింది. తాజాగా యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై థ్రిల్లర్ ఆల్ఫాను ప్రమోట్ చేశాడు రెబెల్ స్టార్. ట్రైలర్ అమేజింగ్, ప్రామిసింగ్ గా ఉందంటూ పొగిడేస్తూ అలియాకు, నిర్మాణ సంస్థకు ఆల్ ది బెస్ట్ చెప్పి యూట్యూబ్ లింక్ కూడా షేర్ చేశాడు. ప్రభాస్ మూవీని ప్రమోట్ చేయడంతో అలియా భట్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అంటూ రిప్లై ఇచ్చింది. ఈ కన్వర్జేషన్స్ ఇప్పుడు కొత్త రూమర్స్ కు ఊతమిచ్చాయి. కల్కి 2లో అలియా కన్ఫర్మ్ అయిందంటూ డిసైడ్ అయిపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. గతంలో ఇలాంటి వార్తలను టీం ఖండించినప్పటికీ గాసిప్స్ ఆగడం లేదు. అయితే దీపికా ప్లేస్ లో కాకుండా ఓ స్పెషల్ రోల్లో అలియా నటించబోతోందని టాక. ఆమెపై కొంత షూట్ చేస్తారన్నది TFI లో బజ్. కల్కి 2లో దీపికా ప్లేస్ లో అలియా వస్తుందో లేదో గానీ దీపికా రెమ్యూనరేషన్స్ తో పోటీ పడుతోంది అలియా భట్. లాస్ట్ ఫిల్మ్ జిగ్రాకు 10 నుండి 15 కోట్ల రూపాయలు తీసుకున్న గంగూభాయ్ ఆల్ఫా కోసం ఏకంగా 25 కోట్ల రూపాయలు తీసుకుందట. ఈ లెక్కన చూస్తే దీపిక రాకాకు తీసుకున్నంత రెమ్యూనరేషన్ ఆల్ఫాకు చార్జ్ చేసింది అలియా. కల్కి 2 నుండి దీపిక తీసేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ హై రెమ్యూనరేషన్ డిమాండ్. కానీ ఇప్పుడు 25 కోట్లకు ఎగబాకిన అలియాను అంత పెట్టి మనం మేకస్ తెస్తారా? లేక టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ కాబట్టి అలియా తగ్గించుకుంటుందా? అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే గానీ వీటన్నిటికీ ఓ క్లారిటీ వచ్చినట్టే. ఒక్క హిట్ పేరు చెప్పుకొని ఆఫర్స్ ఫుల్ గా గ్రాప్ చేస్తోంది కయాద్ లోహర్. చేతిలో 1/2 డజన్కు పైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. స్టార్ హీరోస్ తో జోడీ కడుతోంది. కానీ డ్రాగన్ తర్వాత మరో హిట్ లేదు. కయాద్ కెరియర్ శ్రీలీలను తలపిస్తోందా? మరోసారి కోలీవుడ్ ఆడియన్స్ దిల్ దోచేస్తోందా? డ్రాగన్ తో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిన మిస్ అస్సామీ కయాద్ లోహర్ కు వద్దంటున్న ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మల్లువుడ్ టు టాలీవుడ్ వరకు యంగ్ హీరోలంతా ఆమెతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో అమ్మడికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో కొన్నిసార్లు కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోతోంది కయాదు. కయాదు లైనప్ సంగతి పక్కన పెడితే డ్రాగన్ తర్వాత హిట్ చూసిన దాఖలాలు లేవు. ఫంకీతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తే నో సక్సెస్. పల్లి చట్టంబితో మాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ప్రయోజనం లేకుండా పోయింది. ఈ 2 డిజాస్టర్స్ ఆమె కెరీర్ కు కాస్త డ్రాబ్యాక్సే. ఇక మళ్లీ కాలీవుడ్ నే నమ్ముకుంది మిస్ అస్సామీ. ఏడాదిన్నర తర్వాత అథర్వతో నటించిన ఇదయం మురళి జూలై 10న రిలీజ్ అవుతూ ఉండగా జీవి ప్రకాష్ తో నటించిన ఇమ్మోర్టల్ జూలై 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కయాద్ ఖాతాలో స్టార్ హీరోలు ఉన్నారు. దుల్కర్ సల్మాన్ తో ఐయామ్ గేమ్, నానితో పారడైజ్, సూర్యతో 48, నివిన్ పౌలితో తారం చేస్తోంది బ్యూటీ. కానీ హిట్ కోసం ఎదురు చూడాల్సిన సిచ్యువేషన్ సేమ్ మన శ్రీలీలలా. ధమాకా తర్వాత వరుసగా స్టార్ హీరోలను లైన్ లో పెట్టింది డాన్సింగ్ క్వీన్. ఇంకేముంది, నంబర్ 1 స్థాయికి ఎదుగుతుందని ఫిక్స్ అయ్యారు. కట్ చేస్తే సరైన హిట్ లేక కెరీర్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది. ఒకప్పుడు 7-8 సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల ఇప్పుడు అదే తెలుగులో ఆఫర్స్ లేక బోర్మంటోంది. కథల ఎంపికలో తడబడి అసలుకే ఎసరు పెట్టుకుంది. ఈ ఎగ్జాంపుల్ చూసైనా
కయాదు కళ్ళు తెరుస్తుందో లేదో. మ్యారేజ్ అంటే తనకి ఇష్టం లేదు అని ఖరాఖండిగా చెప్పేసిన ఓ బ్యూటీ తాజాగా యూటర్న్ తీసుకుంది. వివాహ వ్యవస్థను నమ్మను అని, సహజీవనం బెటర్ అని ఫీల్ అయిన ఆ మలయాళ కుట్టి ఇప్పుడు అలాంటి వరుడు దొరికితే పెళ్లికి సిద్ధం అంటోంది. సింగిల్ స్టేటస్ నుండి చేంజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్న ఆ భామ ఎవరో ఓ లుక్కేద్దామా? మాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి కొన్నాళ్ల క్రితం మ్యారేజ్ అంటేనే ఇష్టం లేదని తెగేసి చెప్పేసింది. అలాగే సహజీవం బెటర్ అన్న కటింగ్ ఇచ్చింది. కట్ చేస్తే ఇప్పుడు మేడం యూటర్న్ తీసుకుంటోంది. మ్యారేజ్ చేసుకుని బిడ్డను కనాలని ఉందంటూ కోరికను బయట పెట్టింది బ్యూటీ. ఐశ్వర్య లక్ష్మి సడన్ మ్యారేజ్ వైపు ఆలోచించేలా చేసిన ఫిలిం గట్టా కుస్తీ 2. ఇందులో ఓ బిడ్డకు తల్లిగా నటించింది. అప్పుడే తనకు బిడ్డను కనాలన్న ఫీలింగ్ కలిగిందన్న ఐశ్వర్య తనకు కష్టం వచ్చినప్పుడు వదిలి పారిపోని వ్యక్తి, తండ్రిగా బాధ్యత గల పర్సన్ దొరికితే పెళ్లి చేసుకుంటానంటోంది భామ. విష్ణు విశాల్ అండ్ ఐశ్వర్యగా జంటగా నటిస్తున్న గట్టా కుస్తీ 2 జులై 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొన్న మలయాళ కుట్టి ఈ స్టేట్మెంట్స్ పాస్ చేస్తోంది. ఇక తెలుగులో గాడ్సీ, అమ్ము చిత్రాల్లో నటించిన ఐషు చాలా గ్యాప్ తర్వాత సంబరాల ఏటిగట్టులో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వితౌట్ సీక్వెల్ బూత్ బంగ్లాతో హిట్ కొట్టి ఫ్లాప్ లెక్కలన్నీ సరిచూశాడు. తాజాగా వచ్చిన వెల్కమ్ టు ది జంగిల్ హిట్టా ఫట్టా తేలాలంటే ఈ వారం ఆగాల్సిందే. కిలాడి సంగతి సరే, మరో సీక్వెల్ కింగ్ అజయ్ దేవ్గన్ సిచ్యువేషన్ ఏంటి? కలిసి రాకపోయినా మల్టీ స్టారర్ మూవీనే నమ్ముకున్నాడా? హావ్ ఎ లుక్. బాలీవుడ్ 3 కాన్స్ తర్వాత ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే కెపాసిటీ ఉన్న హీరోలు అక్షయ్ అండ్ అజయ్ దేవగన్. ఏడాదికి మినిమం 2-3 ఫిలిమ్స్ తీసుకొచ్చి మినిమం గ్యారంటీ హీరోలుగా పేరు తెచ్చుకొని నిర్మాతల్ని బతికిస్తున్నారు. కానీ కొంతకాలంగా ఈ ఇద్దరు సక్సెస్ ట్రాక్ తప్పేశారు. సీక్వెల్స్ తో వచ్చిన, సింగిల్ గా వచ్చిన, మల్టీ స్టారర్స్ ను వేసుకొచ్చిన ఫ్లాప్ లెక్కలు మార్చలేకపోతున్నారు. కానీ ఈ ఏడాది అక్షయ్ కుమార్ సక్సెస్ ట్రాక్ ఎక్కిశాడు. హారర్ కామెడీ బూత్ బంగ్లాతో ఎట్టెకలకు ఓ హిట్ వేసుకున్నాడు అక్షయ్ కుమార్. రీసెంట్లీ వెల్కమ్ టు ది జంగిల్ అంటూ ఇండస్ట్రీలో సగం మంది స్టార్స్ ను వేసుకొచ్చాడు. మాజీ లవర్ రవీనాతో కలిసి రొమాన్స్ చేశాడు. కానీ సినిమా రన్ డల్ గా సాగుతోంది. 100 కోట్లు దాటినా పెట్టుబడి ఇంకా రాలేదట. ఈ వారం ఆగితే కానీ ఈ సినిమా రిజల్ట్ ఏంటో తేలిపోనుంది. అక్షయ్ ఓ టాస్క్ కంప్లీట్ చేశాడు. ఇక ప్రూవ్ చేసుకోవాల్సింది అజయ్ దేవగనే. ధమాల్ సిరీస్ లో భాగంగా ధమాల్ 4తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అజయ్ దేవగన్. మల్టీ స్టారర్ మూవీగా వస్తున్న ధమాల్ 4ని టీ సిరీస్, అజయ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాలపై అంచనాలు పెంచేందుకు మరాఠీ సాంగ్ గులాబీ శాడీ అని లాలీలాల్ సాంగ్ రీమేక్ చేయించారు. ట్రైలర్లో కూడా కామెడీ, హర్రర్ అన్నీ నింపేశారు. జూలై 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది ధమాల్ సీక్వెల్. సైతాన్ తర్వాత సరైన హిట్ లేని అజయ్ దేవగన్ ఈ సీక్వెల్ కమ్ మల్టీ స్టారర్ మూవీతో సక్సెస్ చూస్తాడా? ఓల్డ్ లెక్కలన్నీ సరిచేస్తాడా లేదా అనేది నెక్స్ట్ 10 days లో తేలిపోనుంది. మూవీ మిక్సర్ల మరిన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. టాక్సిక్ నుండి మరో టీజర్ రిలీజ్ అయింది. ఈసారి ఫుల్ ఫీమేల్ క్యారెక్టర్స్ రివీల్ చేశారు మేకర్స్. ఇందులో కూడా వైలెన్స్ అండ్ రొమాన్స్ తో నింపేసింది డైరెక్టర్ గీతూ మోహన్ దాస్. అందుకే వీడియో మొదట్లోనే పిల్లల్ని చూడనివద్దని, పెద్దవాళ్లను ఓన్ రిస్క్ అంటూ డిస్క్లైమర్ వేయించింది. ఇప్పటివరకు చబ్బీ రోల్స్ చేసిన రుక్మిణి వసంత్ సరికొత్తగా కనిపించబోతోంది. తారా సుతారియా, నయన్, కియారా, హ్యూమా కురేషి కూడా గ్లామర్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఆగస్ట్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది టాక్సిక్. అథర్వ, తమన్, కయాద్ లోహర్, ప్రీతి ముకుందన్ లీడ్ రోల్స్ లో నటించిన ఫిల్మ్ ఇదయం మురళి. ఆకాష్ భాస్కరన్ దర్శకుడు కమ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ జూలై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మరో సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.